ఒక మనిషి కేవలం ఒకే ఒక్కడు 2 రాష్ట్రాల పోలీసులని ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఏకంగా 20 సంవత్సరాల పాటు నిద్ర లేకుండా చేశాడు. అతను చంపింది ఒక్కరిని ఇద్దరిని కాదు 184 మందిని చంపాడు. ఇందులో సగం మంది పోలీస్ ఆఫీసర్సే ఉన్నారు. అతను 900 ఏనుగులని చంపి వాటి దంతాలని తీసుకున్నాడు. అతను స్మగిల్ చేసిన శాండల్వుడ్ విలువ అప్పట్లోనే 100 కోట్ల రూపాయల పైన ఉంటుంది. అతన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా? 700 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఒక మనిషిని పట్టుకోవడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అతని పేరు చెప్తే సత్యమంగళం అడవుల్లో ఉన్న ఆకులు కూడా భయంతో వణుకుతాయి అంటారు. అతనే కూసే మునుసామి వీరప్పన్. అసలు ఎవరు ఈ వీరప్పన్? ఒక మామూలు వేటగాడి స్థాయి నుంచి ఇంత పెద్ద క్రిమినల్ ఎంపైర్ ని ఎలా బిల్డ్ చేశాడు? దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడు? లాస్ట్ కి పోలీసులు అతన్ని ఎలా ట్రాప్ చేసి చంపారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెబుతాను. లెట్స్ ఎంటర్ ది జంగిల్. వీరప్పన్ 1952లో జన్మించాడు. అంటే అప్పటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలే అవుతుంది. అతను పుట్టి పెరిగింది కర్ణాటకలో ఉన్న గోపినాథం అనే విలేజ్ లో. అతను పుట్టినప్పుడు వీడు పెద్దయ్యాక దేశాన్నే గడగడలాడిస్తాడు అని ఎవరూ ఊహించి ఉండరు. తన తల్లిదండ్రుల వృత్తి ఏంటంటే అడవిలో జంతువుల్ని వేటాడి చంపి వాటిని సంతకి తీసుకుని వెళ్లి అమ్ముకొని అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. తన బంధువుల్ని కూడా అదే వృత్తి. ఆ అడవులు ఎక్కడ అంటే తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉన్న సత్యమంగళం అడవులు. ఇవి ఊటీకి ఈరోడ్కి దగ్గరగా ఉంటాయి. చిన్నప్పుడు వీరప్పన్కి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, గన్ పట్టుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. జస్ట్ 10 years ఏజ్ ఉన్నప్పుడే అతను ఫస్ట్ టైం ఒక ఏనుగుని చంపాడు. జస్ట్ ఇమాజిన్, 10 years పిల్లాడు ఒక పెద్ద ఏనుగుని చంపి దాని దంతాలు తీసుకున్నాడు అంటే అతని గుండెల్లో భయం అనేది అస్సలు లేదు అని అర్థమవుతుంది. స్టార్టింగ్ లో వీరప్పన్ కూడా తన తల్లిదండ్రుల వృత్తి అయిన వేటాడడమే చేసేవాడు. అలా అడవిలో వేటాడేటప్పుడు అతనికి ఒక చెట్టు దగ్గర మంచి సువాసన వచ్చింది. అప్పుడు అతను తన నాన్నని అడిగాడు, ఏంటి నాన్న ఈ చెట్టు దగ్గర మంచి సువాసన వస్తుంది అని. అప్పుడు వాళ్ళ నాన్న, ఇది గంధపు చెట్టు, దీని నుంచి చాలా వస్తువులు తయారు చేస్తారు అని చెప్పాడు. దానికి వీరప్పన్, మరి ఈ చెట్టును కూడా మనం బయట అమ్ముకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న, లేదు వీరప్పన్, అది నేరం, అలా అమ్మకూడదు, ఫారెస్ట్ అధికారులకు తెలిస్తే మనల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు అని చెప్పాడు. దానికి వీరప్పన్, అయితే ఎవరికి తెలియకుండా చేద్దామన్నాడు. అది విని వాళ్ళ నాన్నకి భయం వేసింది. ఏంటి వీడు చిన్నప్పుడు ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నాడు అని. గంధపు చెట్లు గురించి తెలిసాక వీరప్పన్ ఆ అడవిలో ఉన్న చెట్లని కొట్టి ఎవరికి తెలియకుండా స్మగ్లింగ్ చేసి బయట మార్కెట్లో అమ్మేవాడు. ఆ బిజినెస్ ద్వారా వీరప్పన్ కి బాగా డబ్బులు వస్తుండేవి. వీరప్పన్ అడవిలో ఇలా శాండల్వుడ్ ని స్మగ్లింగ్ చేస్తున్నాడని బయట కొంతమంది వ్యాపారస్తులకి తెలిసింది. అప్పుడు ఆ వ్యాపారస్తులు వీరప్పన్ కి కబురు పంపారు. ఏమనంటే, ఎన్ని రోజులని ఇలా గంధపు చెట్లని కొడతావు? నువ్వు అడవిలోనే ఉంటున్నావు కాబట్టి అక్కడ ఏనుగులు కూడా ఉంటాయి, వాటి దంతాలని మాకు సప్లై చెయ్యి, నీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాము అని ఆశ పెట్టారు. వీరప్పన్ కూడా ఆ ఆఫర్ ని చూసి టెంప్ట్ అయ్యాడు. చెట్లని అయితే చాలా వాటిని నరకాలి, అదే ఏనుగు అయితే ఒక్కదాన్ని చంపితే చాలు, ఎన్నో డబ్బులు వస్తాయని అనుకున్నాడు. అప్పటి నుంచి ఏనుగు దంతాలను కూడా స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టాడు. తన ఆశకి హద్దు లేకుండా పోయింది. తన మొత్తం జీవితంలో దాదాపు 900 ఏనుగులని చంపి వాటి దంతాలని తీసుకున్నాడు. చెట్లని నరికే స్టేజ్ నుంచి ఏనుగులని నరికే స్టేజ్ కి వచ్చాడు. చెట్లని నరికినప్పుడు ఫారెస్ట్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అడవిలో ఏనుగులు చనిపోయి ఉండడం చూసి ఫారెస్ట్ అధికారులు చలించిపోయారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుని వదిలేస్తే అడవిలో ఉన్న జంతువులంతా చనిపోతాయని భావించారు. వీరప్పన్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే అతని 17వ సంవత్సరంలో తన స్మగ్లింగ్ ని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడ్డుకున్నాడు అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపేశాడు. మొదటిసారి తన జీవితంలో ఒక మనిషిని హత్య చేశాడు. మనిషి యొక్క రక్తం రుచి మరిగాక వీరప్పన్ ఇక ఆగలేదు. అతను ఒక గ్యాంగ్ ని ఫామ్ చేసుకున్నాడు. ఈ గ్యాంగ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. వీరప్పన్ ఏం చెప్తే అది చెయ్యాలి. చుట్టుపక్కల ఎవరైనా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నారని డౌట్ వస్తే తన గ్యాంగ్ మెంబర్స్ ఆ ఇన్ఫార్మర్ ని అక్కడే చంపేసేవారు. లోకల్ విలేజర్స్ కి వీరప్పన్ అంటే దేవుడు లాంటివాడు. ఎందుకంటే అతను స్మగిల్ చేసిన డబ్బుల్లో కొంత భాగం పూర్ పీపుల్ కి పంచేవాడు. సో విలేజర్స్ ఎవరు పోలీసులకి హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఇదే వీరప్పన్ కి మెయిన్ స్ట్రెంగ్త్ అయ్యింది. వీరప్పన్ ని కొందరు రాబిన్ హుడ్ అంటారు. కానీ అతను చేసిన పనులు చూస్తే అతను ఒక రాక్షసుడు అని కూడా మీకు అర్థమవుతుంది. ఇందులో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే IFS ఆఫీసర్ పి శ్రీనివాస్ మర్డర్. శ్రీనివాస్ గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్.
ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్. వీరప్పన్ని ఎలాగైనా మార్చాలి, అతన్ని సరెండర్ అయ్యేలా చెయ్యాలి అని చాలా ట్రై చేసేవారు. వీరప్పన్ పుట్టి పెరిగిన గోపినాథం అనే విలేజ్ లో శ్రీనివాస్ గారు రోడ్స్ వేశారు, స్కూల్స్ కట్టించారు, మెడికల్ క్యాంప్స్ పెట్టించారు. దీంతో విలేజెస్ అందరూ శ్రీనివాస్ గారికి సపోర్ట్ గా మారారు. ఆ విషయం వీరప్పన్కి తెలిసింది. తన గ్రామ ప్రజల్ని మార్చేసి వాళ్ళ ద్వారా తనని శ్రీనివాస్ పట్టుకోవాలనుకుంటున్నాడేమో అని వీరప్పన్కి అనుమానం వచ్చింది. తాను చేసే పనులకి శ్రీనివాస్ అడ్డుపడతాడేమో అని వీరప్పన్ అనుకున్నాడు. ఆ అడ్డుని తొలగించుకోవాలనుకున్నాడు. ఒకరోజు వీరప్పన్ నుండి శ్రీనివాస్ గారికి ఒక మెసేజ్ వచ్చింది. సార్, నేను సరెండర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ నుండి క్షమాపణ ఇప్పించండి. మీరు ఒంటరిగా ఎలాంటి ఆయుధం లేకుండా నా దగ్గరికి రండి. మీ ఒక్కరితోనే మాట్లాడతాను అని. పాపం శ్రీనివాస్ గారు వీరప్పన్ మారిపోయాడు అనుకుని నమ్మి ఒంటరిగా అడవిలోకి వెళ్లారు. కానీ అక్కడ వీరప్పన్ రెడీగా ఉన్నాడు. శ్రీనివాస్ గారిని చూడగానే వీరప్పన్ అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ చనిపోయారు. శ్రీనివాస్ చనిపోయిన తర్వాత అతని బాడీ నుంచి తలని కూడా నరికేశాడు. ఒక హానెస్ట్ ఆఫీసర్ కి ఎంత క్రూరమైన చావు ఇవ్వడం వీరప్పన్ క్రూయల్టీకి ఎగ్జాంపుల్. ఒకరోజు వీరప్పన్ పోలీసులు తనని వెంటాడుతున్నారు అని తెలిసి రోడ్డు కింద ల్యాండ్ మైన్స్ పెట్టాడు. ఒక పోలీస్ బస్ ఆ రోడ్ మీదకి రాగానే బ్లాస్ట్ చేసేశాడు. ఆ ఇన్సిడెంట్ లో 22 మంది పోలీస్ ఆఫీసర్స్ గాలిలోనే కలిసిపోయారు. బాడీస్ కూడా దొరకలేదు. అప్పుడు గవర్నమెంట్ కి అర్థమైంది, ఈ వీరప్పన్ అనేవాడు సాధారణ దొంగ కాదు, ఒక కరుడు గట్టిన తీవ్రవాది అని. వీరప్పన్ లైఫ్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేయడం. అది తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉన్న గజనూర్ అనే చిన్న విలేజ్. టైం రాత్రి 9 దాటింది. బయట బాగా వర్షం పడుతుంది. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోపల ఉన్న లైట్ వెలుగు తప్ప చుట్టూ అంతా చీకటిగా ఉంది. ఆ ఫామ్ హౌస్ లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ డిన్నర్ చేసి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఆయన అనుకుని ఉండరు తన లైఫ్ లో నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెంట్ సౌత్ ఇండియా హిస్టరీనే మార్చేస్తుంది అని. సడన్ గా బయట బూట్స్ శబ్దం గనగనమంటూ లోపలికి వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆకుపచ్చ బట్టలు, చేతిలో రీఫిల్, ముఖం మీద ఆ ట్రేడ్ మార్క్ మీసం. అది వీరప్పన్. రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి ఆ చీకటి అడవుల్లోకి మాయమైపోయాడు వీరప్పన్. తెల్లారింది. న్యూస్ బ్రేక్ అయింది. డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్డ్ బై వీరప్పన్ అని. ఈ న్యూస్ వినగానే కర్ణాటక మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. బెంగళూరు సిటీ, అప్పటి వరకు ఐటీ హబ్ గా ఉన్న నగరం ఒక్కసారిగా బ్యాటిల్ ఫీల్డ్ లా మారిపోయింది. ఫ్యాన్స్ తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక రోడ్ మీదకి వచ్చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న బస్సెస్ తగలబడుతున్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్ని క్లోజ్. ఇది జస్ట్ ఒక యాక్టర్ కిడ్నాపింగ్ కాదు, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. గవర్నమెంట్ ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేసింది. పోలీసులు ఫారెస్ట్ లోకి వెళ్తే రాజ్ కుమార్ ని వీరప్పన్ ఏం చేస్తాడో అనే భయం. అడవిలో రాజ్ కుమార్ ని హోస్టేజ్ గా పెట్టుకుని వీరప్పన్ డిమాండ్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అవేంటంటే తమిళనాడుకి కావేరీ నీళ్లు ఇవ్వాలి, జైల్లో ఉన్న మనుషుల్ని వదిలేయాలి అని. ఒక స్మగ్లర్ 2 స్టేట్ గవర్నమెంట్స్, తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ ని భయపెట్టాడు. 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 108 రోజులు రాజ్ కుమార్ ని హోస్టేజ్ గా పెట్టాడు వీరప్పన్. ఈ 108 రోజులు రాజ్ కుమార్ ఫారెస్ట్ లో ఎలా ఉన్నారు అనేది పెద్ద మిస్టరీ. రాజ్ కుమార్ గారు ఫారెస్ట్ లో కూడా రోజు మార్నింగ్ యోగా చేసేవారు. వీరప్పన్ ఆయన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎందుకంటే రాజ్ కుమార్ తన గోల్డెన్ టికెట్ కాబట్టి. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ గవర్నమెంట్ కి మరియు వీరప్పన్ కి మధ్య మెసెంజర్ గా పనిచేశాడు. గోపాల్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్ ఫారెస్ట్ లోకి వెళ్లి వీరప్పన్ తో మాట్లాడి వీడియోస్ తెచ్చి గవర్నమెంట్ కి ఇచ్చేవారు. 2 గవర్నమెంట్స్ ఎంత ట్రై చేసినా వీరప్పన్ పెట్టిన డిమాండ్స్ ని చేయలేకపోయాయి. ఫైనల్ గా ప్రభుత్వాలు ప్లాన్ బి ని ఎగ్జిక్యూట్ చేశాయి. అదే మనీ ప్లాన్. అఫీషియల్ గా బయటికి చెప్పకపోయినా 20 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వీరప్పన్కి ఇచ్చి రాజ్ కుమార్ ని విడిపించారు. కానీ ఇక్కడే వీరప్పన్ కాల్కులేషన్ తప్పింది. అప్పటి వరకు వీరప్పన్ అంటే జస్ట్ ఫారెస్ట్ ఇష్యూ, కానీ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేశాక ఇది నేషనల్ ఇష్యూగా మారింది. అప్పటి వరకు పట్టుకుంటే పట్టుకోండి అన్నట్టు ఉన్న పోలీసులు ఈసారి సీరియస్ అయ్యారు. జయలలిత గారు తమిళనాడుకి సీఎం అయ్యాక ఆపరేషన్ కుకున్ స్టార్ట్ అయింది. వీరప్పన్ ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నియమించారు. దానికి హెడ్ కె విజయ్ కుమార్. ఆయన ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు ఒక మాట అన్నారు, వీరప్పన్ ని అడవిలో వెతికితే ఎప్పటికీ దొరకడు, ఎందుకంటే అడవి అతని ఇల్లు, మనం అతన్ని బయటకు లాగాలి, సింహాన్ని గుహ బయటికి రప్పించి చంపాలి అని అన్నారు. వీరప్పన్ కి అప్పటికే 52 ఇయర్స్ ఏజ్. అడవిలో తిరిగి తిరిగి బాడీ వీక్ అయింది. ముఖ్యంగా ఆయనకి కంటి చూపు మందగించింది. ఒక షూటర్ కి కళ్ళే ప్రాణం. చూపు పోతే వీరప్పన్ అనేవాడు ఇక వీరప్పన్ కాదు. అడవిలో ఉంటే ట్రీట్మెంట్ దొరకదు. ఇదే విజయ్ కుమార్ కి దొరికిన గోల్డెన్ ఛాన్స్. పోలీసులు మారు వేషాలు వేసుకుని వీరప్పన్ గ్యాంగ్ లో కలిసిపోయారు. అలా వీరప్పన్ కి దగ్గరయ్యారు. అలా కలిసిపోయిన వాళ్ళు ఒకరోజు వీరప్పన్ తో, అన్న, ధర్మపురిలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు, ఆయన పోలీసులకి తెలియకుండా సీక్రెట్ గా సర్జరీ చేస్తారు, మేము ఒక అంబులెన్స్ అరేంజ్ చేస్తాం, ఒకవేళ మధ్యలో పోలీసులు ఉన్నా సరే అంబులెన్స్ ని చెకింగ్ చేయరు అని అన్నారు. వీరప్పన్ అది నమ్మేశాడు. ఎందుకంటే అతనికి చూపుపోయే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. డేట్
అక్టోబర్ 18, 2004. ప్లేస్ పాడి విలేజ్ ఇన్ ధర్మపురి డిస్ట్రిక్ట్, తమిళనాడు. అది రాత్రి వేళ, బయట ఫుల్ వెన్నెల. అనుకున్నట్టే ఒక అంబులెన్స్ వచ్చి వీరప్పన్ ఉండే ప్లేస్ లో ఆగింది. వీరప్పన్ తన 3 గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి అంబులెన్స్ ఎక్కాడు. ఆయన చేతిలో ఎప్పుడూ ఉండే గన్ ఉంది, కానీ మనసు నిండా ట్రీట్మెంట్ మీద ధ్యాస ఉంది. డ్రైవర్ సీట్ లో కూర్చుంది ఎవరో కాదు, తన గ్యాంగ్ లో కలిసిపోయిన పోలీస్ ఆఫీసర్. అంబులెన్స్ స్టార్ట్ అయింది. మెల్లగా వెహికల్ కొంతసేపటికి అడవి దాటింది. ఇంతలో డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసి డోర్ ఓపెన్ చేసి బయటికి దూకి ఆ చీకట్లోనే పారిపోయాడు. ఏం జరిగిందో అని వీరప్పన్కి అర్థం అయ్యేలోపే చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి ఫ్లడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఎస్టీఎఫ్ చీఫ్ విజయ్ కుమార్ మైక్ లో గట్టిగా అరిచారు, వీరప్పన్, నిన్ను పోలీసులు చుట్టుముట్టారు, ఆయుధాలని పడేసి బయటకు వచ్చి సరెండర్ అవ్వు అని. కానీ వీరప్పన్ దగ్గర సరెండర్ అనే పదం లేదు. వెహికల్ లోపల నుండి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఎస్టీఎఫ్ ఆఫీసర్స్ కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. విత్ ఇన్ 20 minutes లో 338 బుల్లెట్స్ ఫైర్ అయ్యాయి. ఫైరింగ్ ఆగిపోయింది. అంబులెన్స్ మొత్తం తూటాలతో చిల్లులు పడిపోయి ఉంది. పోలీసులు జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి చూస్తే అంబులెన్స్ లోపల ఇండియాని 20 ఏళ్ల పాటు గడగడలాడించిన వీరప్పన్ నెత్తురుతో తడిసి చనిపోయి ఉన్నాడు. ఆఫీసర్ విజయ్ కుమార్ ఆపరేషన్ కోకున్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ పంపారు. వీరప్పన్ మరణ వార్త విని ఇండియా మొత్తం ఊపిరి పీల్చుకుంది. వీరప్పన్ 100 సార్లు పోలీసుల నుండి తప్పించుకొని ఉండవచ్చు, కానీ చట్టానికి ఒక్క ఛాన్స్ చాలు. ఆ ఛాన్సే ఆపరేషన్ కోకున్. 20 ఏళ్ల సామ్రాజ్యం 20 నిమిషాల ఫైరింగ్ తో ఒక అంబులెన్స్ లో ముగిసింది. ఇదే వీరప్పన్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.